హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా భైరవ ద్వీపం. యాక్చువల్గా ఈ వీకెండ్ చెప్పాను కదా, వీకెండ్ అనేటప్పటికి మనకి చిరంజీవి గారు బాలకృష్ణ గారి సినిమాలు మంచి కిక్ ఇస్తాయి, మంచి బూస్టప్ని ఇస్తాయి. అయితే బాలకృష్ణ గారు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఏప్రిల్ 7న ముద్రమావే చేసాం మనం. అలాగే ఈ ఏప్రిల్లో మళ్ళీ అందరు సినిమాలు చేసుకుంటూ చిరంజీవి గారు స్టేట్ రౌడీ, అలాగే కొన్ని పాత సినిమాలు, రామారావు గారి మేజర్ చంద్రకాంత్, ఇవన్నీ కూడా మంచి మంచి సినిమాలు చేసుకొస్తున్న టైంలో బాలకృష్ణ గారిది ఇంకేదైనా మంచి సినిమా ఉందా వీకెండ్కి వచ్చేటప్పటికి, లేకపోతే చిరంజీవి గారిది కానీ ఉందా, మన వెంకటేష్ గారు ఇవన్నీ కూడా మంచి మంచి సినిమాలను అవి కూడా చేద్దాం. అయితే ఏదైనా ఉందని చూసినట్టుగా అనుకోకుండానే ఏప్రిల్ 14 ఈ భైరవ ద్వీపం రిలీజ్ ఉందన్నమాట. అంతకుముందు ఆదిత్య 369 మొన్న రిలీజ్ చేసినప్పుడు చేద్దాం అనుకున్నాం, కానీ డేట్ ప్రకారం అయితే ఆగస్టులోనే ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా అది. అయితే అది ఆలోచిస్తున్న టైంలో అనుకోకుండా ఏప్రిల్ 14న ఈ సినిమా రిలీజ్ అవ్వటం, అది ఈ మంత్లో ఉండటంతో మనం బైలక్కి చేస్తున్నాం అన్నమాట వీడియోని. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మూవీ వివరాలు చూసుకుంటే డైరెక్షన్ వచ్చి సింగీతం శ్రీనివాసరావు గారు. సింగీతం శ్రీనివాసరావు గారు ఆల్రెడీ మనకి బాలకృష్ణ గారితో ఆదిత్య 369 కూడా ఆయనే చేశారు. 2 సినిమాలు వరుస ఇట్లా ఆ విధంగా చూసుకుంటే ఆయనతో చాలా బాగా చేశారని చెప్పచ్చు. రైటింగ్ వచ్చి రావికొండలరావు గారు, సింగీతం శ్రీనివాసరావు గారు. రావికొండలరావు గారు అంటే చాలా పాత సినిమాలన్నీ చేశారు ఆయన. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లోనూ వాటిలన్నింటిలోనూ ఉంటారు. తర్వాత ఆయన రైటరు ప్లస్ యాక్టర్ కూడా. సో రావికొండలరావు గారు, సింగీతం శ్రీనివాసరావు గారు కలిపి రాసుకున్నారు అన్నమాట ఆ స్టోరీ దాదాపుగాను. అంటే ఇది కొన్ని పాత చందమామ కథలు ఉంటాయి కదా మనకి, అలాగే పాత చాలా వరకు మనకు ఐడియా ఉంది. పాతాళ భైరవి ఇవన్నీ కూడా బేస్ చేసుకుని ఒక మంచి కాన్సెప్ట్, జానపదం కాన్సెప్ట్ ఎప్పుడు ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా రాసుకుంటూ వచ్చారు. ప్రొడ్యూసర్ వచ్చి బి వెంకటరామారెడ్డి గారు. స్టారింగ్ వచ్చి మామూలుగానే ఈ స్టార్ కాస్ట్ ఉంటారు కదా, బాలకృష్ణ గారు, రోజా గారు. స్టార్ కాస్ట్ అయితే ముఖ్యంగా మనం చెప్పక్కర్లేదు. బాలకృష్ణ గారు, రోజా గారు, సత్యనారాయణ గారు, సంగీత గారు, విజయ్ కుమార్ గారు, కేఆర్ విజయ్ గారు, విజయ రంగరాజ విలన్ కింద చేశారు కదా. ఆయన చాలా రోజులు ఇంకా క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోయింది. తర్వాత శుభలేఖ సుధాకర్ గారు, గిరిబాబు గారు, బాబు మోహన్ గారు, మిక్కిలినేని గారు, అలాగే పద్మనాభం గారు, మల్లాది గారు, సుత్తివేలు గారు, కోవైసర్ల గారు. సుత్తివేలు గారు, కోవైసర్ల గారు మనకి ఇది భూతాల క్యారెక్టర్లు ఉంటాయి కదా, 2 చిన్నవి కామెడీ దెయ్యాలాగా, ఆ విధమైన క్యారెక్టర్ వాళ్ళిద్దరూ కలిపి చేశారు. తర్వాత వినోద్ గారు, తర్వాత భీమేశ్వరరావు గారు, చిట్టిబాబు గారు, విశ్వేశ్వరరావు గారు, మనోరమ గారు, సంగీత గారు, రాధాబాయ్, తర్వాత రజిత గారు, లక్ష్మి గారు, అత్తి లక్ష్మి చూసి ఆవిడ క్యారెక్టర్ చేశారు, శైలజ గారు, అలాగే రంభ గారు. రంభ గెస్ట్ క్యారెక్టర్ చేశారు. అదే ఆ పాట ఉంటుంది కదా మెయిన్ ఆ సాంగ్ అనమాట. ఆ విధంగా చూసుకుంటే ఇంకా హ్యూజ్ క్యాస్ట్, భారీ క్యాస్టింగ్తోనూ చాలా బాగా సినిమాని ఫిలప్ చేశారని చెప్పచ్చు అనమాట. ఆ విధంగా చూసుకుంటే ఆ తర్వాత ఫోటోగ్రఫీ వచ్చి కబీర్ లాల్ గారు. చాలా కొన్ని సినిమాలకి, రామారావు గారి సినిమాలకి, అలాగే బాలకృష్ణ గారి సినిమాలకు కూడా చేశారు, చిరంజీవి గారి సినిమాలకి చాలా బాగా చేసుకొచ్చారు. ఆయన ఫోటోగ్రఫీ అయితే అదరగొట్టేశారని చెప్పచ్చు. తర్వాత ఎడిటింగ్ వచ్చి డి రాజగోపాల్ గారు. మరి లిమిటెడ్ సినిమాలు చేసి ఉండొచ్చు, నాకు పెద్దగా ఐడియా లేదు ఆయన గురించి. అంటే మన గౌతమ్ రాజు గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఇలా కొంతమంది ఉన్నారు కదా, నవీన్ నూరి గారు, ఇలా లేటెస్ట్గా అయితే వీళ్ళందరూ బాగా ఐడియా ఉంటారు. కానీ కొన్ని లిమిటెడ్ సినిమాలకు చేసిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఉంటారు. కానీ చాలా బాగా చేశారని చెప్పచ్చు. ఎడిటింగ్ ఏ సీన్ ఎక్కడ పడాలో అక్కడ పడింది, నిజంగాను అద్భుతమే. తర్వాత మ్యూజిక్ వచ్చి మాధవపెద్ది సురేష్ గారు. బాలకృష్ణ గారితో మాధవపెద్ది సురేష్ గారు ఈ సినిమా తర్వాత మాతో పెట్టుకోకని కూడా సినిమా చేసినట్టున్నారు. అందులో పాటలు కూడా బాగుంటాయి. మాధవపెద్ది సురేష్ గారు అంతకుముందు బృందావనం అని రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా ఒకటి ఉంది, ఆ సినిమా చాలా బాగుంటుంది. అది కూడా సంగీతం శ్రీనివాసరావు గారు ఎవరో డైరెక్షన్ ఏమో, చాలా బాగుంటాయి పాటలు అందులో మాధవపెద్ది సురేష్ గారివి. ఆ విధంగా చేసిన మాధవపెద్ది సురేష్ గారిని మళ్ళీ సంగీతం శ్రీనివాసరావు గారు దీన్ని తీసుకున్నట్టున్నారు. సో మ్యూజిక్ ఆయన పాటలన్నీ తెలుసు కదా, ఇంకా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ అన్ని ఉద్దులిపేశారని చెప్పచ్చు. ప్రొడక్షన్ కంపెనీ చందమామ విజయ కంబైన్స్. అంటే విజయ వాళ్ళే చందమామ విజయ కంబైన్స్ అని మారుస్తూ నాగిరెడ్డి చక్రపాణి గారే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ సినిమా వెంకటరామరెడ్డి గారు నిర్మించారన్నమాట. ఆ విధంగా చూసుకుంటేను. సో ఇది రిలీజింగ్ డేట్ వచ్చి 14 ఏప్రిల్ 1994, 14 ఏప్రిల్ 1994 అన్నమాట. సో ఈ విధంగా సినిమాకి సంబంధించిన వివరాలు అవి. ఇక సినిమా కథ విషయానికి వెళ్తే కనుక మనకి కథకి వెళ్లే ముందు సినిమా గురించి కొన్ని ప్రత్యేకతలు చెప్పుకోవాలి. చాలా రోజులుగా అంటే ఒక 70-80 మధ్య దాకా కూడా, 70s దాకా అనుకోవచ్చు, 75 దాకా ఎవరో ఒకరు జానపద సినిమాలు చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా ఫస్ట్ కాంతారావు గారు, రామారావు గారు. కాంతారావు గారికి ఇందులో కత్తి కాంతారావు గారిని పేరు కూడా ఇచ్చారంటే ఆయన ఎక్కువ జానపద సినిమాలు చాలా చేశారు విపరీతంగాను. రామారావు గారు కూడా చాలా జానపద చిత్రాలు చేశారు విపరీతంగా. అయితే ఈ ఫస్ట్ స్టార్టింగే నాగేశ్వరరావు గారు ఇప్పుడు కీలు గుర్రం అవి చేసుకొచ్చారు. అయితే ఇంక నాగేశ్వరరావు తర్వాత అవే వదిలేశారు.
రామారావు గారి తర్వాత పాతాళ భైరవితో మొదలుపెట్టి పాతాళ భైరవి దగ్గర నుంచి ఆయన ఎన్నో చేసుకుంటూ వచ్చారు. కాంతారావు గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి గండడు ఇలాంటివి ఆయన సినిమాలన్నీ ఉన్నాయి. చాలా బీభత్సంగా ఉంటాయి. అగ్గిదొర అవన్నీ కూడా జానపద చిత్రాలు అయినవి. చాలా సూపర్ సినిమాలు అనొచ్చు అవన్నీ కూడా. కాంతారావు గారు కూడాను. రామారావు గారు అయితే ఇంకా రాజకోట రహస్యం, కంచుకోట ఇవన్నీ కూడా జానపద చిత్రాలు లాంటివి దాదాపుగాను. అద్భుతాలు. గజదొంగ ఇవన్నీ కూడా అద్భుతాలే. ఇంక నిజం గజదొంగ ఏంటది ఉంటాయి. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆయనవి. మామూలుగాను బందిపోటు ఇవన్నీ కూడా విపరీతమైన సినిమాలు. ఇంకా ఎన్ని చేశారో. ఇంకా రాజకోట రహస్యం అన్నీ కూడా అద్భుతాలే సినిమాలు. సో వీళ్ళందరూ జానపద చిత్రాలు చేసుకొచ్చేటప్పుడు కొన్నాళ్ళ తర్వాత 70 తర్వాత మళ్ళీ నరసింహరాజు గారు అని మనకు ఒక ఆర్టిస్ట్ ఉంటారు. ఆయన కొన్నాళ్ళు పాటు నవమోహిని అలాగే కొన్ని ఆయన కూడా కొన్ని జానపద చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. అవి బాగానే ఆడాయి. అయితే 70 తర్వాత ఇంకా స్టాప్ అయిపోయాయి దాదాపుగా. ఇంకా సినిమా చిరంజీవి గారు వాళ్ళు రావడం ఇండస్ట్రీలోకి, బాలకృష్ణ గారు వాళ్ళందరూ మాస్ యాక్షన్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళడంలో సినిమా ఇది మారింది. ఏంటంటే దాన్ని ఒక విధంగా మనం చెప్పుకుంటే రొటీన్ దాంట్లో నుంచి వేరే దాంట్లోకి వెళ్ళిందన్నమాట. అంటే ఈ జానపదాలు పౌరాణికాల నుంచి దాటి మాస్ ఇమేజు, ఫ్యామిలీ, ఫైటింగ్ల స్టోరీ. కృష్ణ గారు కూడా ఆ టైంలోనే కొన్ని జానపద చిత్రాలు చేశారు. సింహాసనం మనకు తెలుసు కదా, సింహాసనం కూడా మధ్యలో చేశారు ఆయన 80లోనే. ఆ టైంలో అది బాగా సక్సెస్ అయింది. సింహాసనం కూడా జానపద చిత్రమే కానీ ఇలా కాదు, రాజరికం అదంతా ఆ టైప్ సినిమా అనమాట అది కూడాను. కానీ ఇలా సోషియో ఫాంటసీగా జానపద చిత్రం 75 తర్వాత పెద్దగా రాలేదు. అప్పుడు అనుకోకుండా బాలకృష్ణ గారు ఆదిత్య 369 సినిమా చేసినప్పుడే ఈ సినిమా చేద్దామన్న ఐడియా వాళ్ళకి వచ్చింది, పెద్దవాళ్ళందరికీ. ఎలాగైనా సరే ఒక సినిమా చేయాలి, మంచిది, చాలా రోజులు అయిపోయింది, తెలుగు సారిపోయి వచ్చని చెప్పేసి అప్పుడు పాతాళ భైరవి కాన్సెప్ట్లోనే అనుకోవటం. అయితే అంతలా అనుకున్నప్పటికీ పాతాళ భైరవి అంటే ఏంటి, మాంత్రికుడితో అతను వెళ్తాడు అవన్నీ ఉంటాయి. కానీ అవి అలా కాకుండా రెగ్యులర్ కాన్సెప్ట్లోనే ఒక మాంత్రికుడు ఉండడం అవన్నీ కూడా సరదాగా పిల్లలు చూసి కూడా చాలా రోజులైంది ఇలాంటి సినిమాలు స్క్రీన్ మీద రావట్లేదు అనడంతో నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపించడం, అలాగే చందమామ వెంకటరామారెడ్డి గారు వాళ్ళందరూ కూడా అప్పట్లో ఈ రెడ్లికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫిలిం ప్రొడ్యూసింగ్లో ఎక్కువగా ఉండేవారు కదా వాళ్ళు, ఫైనాన్షియర్స్ ఎక్కువ రెడ్లు వాళ్ళు. అందువల్ల వాళ్ళందరూ ఏంటంటే అనుకోవడం మంచి సినిమా తీయాలని ఆ విధంగా కుదిరిందనమాట ఈ సినిమా. సో ఈ సినిమా కుదిరాక దాన్ని మళ్ళీ స్క్రీన్ మీద తీసుకొచ్చి చాలా కష్టపడి చేశారు అందరూ కూడా సినిమాని. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఇక కథ వివరంలోకి వెళ్తే మనకి ఎప్పుడు అనుకున్న కథ అనమాట. మామూలుగానే ఒక రాజుగారు ఎవరు విజయ్ కుమార్ గారు ఉంటారో ఆయన కేఆర్ విజయ్ గారిని ఇష్టపడి ఆవిడతో బిడ్డని కన్నాక ఆ విషయం మర్చిపోయి ఏం చేస్తారంటే మామూలుగా ఎవరిని ఇంకో ఆవిడని పెళ్లి చేసుకుంటారు. ఇంకో ఆవిడని మ్యారేజ్ చేసుకోవడంతో ఆవిడ ఏం చేస్తారంటే వాళ్ళకి 2 పిల్లలు పుడతారు. ఎవరు శుభలాక్ష సుధాకర్ గారు, గిరిబాబు గారిని. ఒకానొక సందర్భంలో ఆ బాబుని తీసుకొచ్చి కేఆర్ విజయ్ గారు, ఇదిగో మహారాజా మన బాబు అంటేనే, కాదు నీకు నాకు సంబంధం లేదని ఆయన చెప్పడం. పాప ఆవిడ వెళ్తూ ఒక నదిలో కొట్టుకుపోవడం. ఆ బాబుని అనుకోకుండా ఒక తండా వాళ్ళు కాపాడతారు. ఆ తండా వాళ్ళు అదే రాధాబాయిని ఇంకో ఆయన ఉంటారన్నమాట. వాళ్ళిద్దరూ కాపాడడంతో భీమేశ్వరరావు గారు కాదనుకుంటాను ఇంకో ఆయన అయితే వాళ్ళ తండా వాళ్ళిద్దరూ కాపాడి అతన్ని పెంచుతారు, ఎవరిని బాలకృష్ణ గారిని. ఈవిడ పాపం కొట్టుకుపోతే ఒక మునికి దొరుకుతారు. ఇలా నా బిడ్డనే మిస్ అయిపోయానని చెప్పేసి ఆవిడ బాధపడతారు. అంటే నా బిడ్డ ఇలా తప్పిపోయాడు, ఈ విధంగా జరిగిందంటే అక్కడ ఆయన ఒక ఆశ్రమంలో ఒక అమ్మవారి విగ్రహం చూపించి అలాగే ఒక పువ్వు ఉంటుంది, తన మంత్రశక్తితో ఆ పువ్వుకి జీవం పోస్తారు. ఆయన పోసి ఈ అమ్మాయి ఈ పువ్వు తెలుపుగా ఉన్నంతకాలం నీ బిడ్డకి ఏ ఆపద రాలేదని చెప్పేసి అంటారనమాట. ఆ విధంగా ఆ అమ్మవారిని పూజిస్తే ఆవిడ అక్కడ అలాగా ఆ ఆశ్రమం దగ్గర ఉంటారు. ఇక్కడ బాలకృష్ణ గారు బాగా ఈ తండావాసుల దగ్గర బాగా పెరుగుతారు. ఈయనకి విజయ్ అని చెప్పేసి నామకరణం చేస్తారు. ఇతనికి తోడుగా బాబు మోహన్ గారు ఉంటారు. అంటే వాళ్ళ సంతానం ఇతను ఇంకో దొరికిన అతను అనమాట. ఈ విధంగా బాబు మోహన్ గారు వీళ్ళందరూ మంచి యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ రాజుగారి పుత్రులు పెరిగి పెద్ద అన్ని చెత్త పనులు చేస్తుంటారు. ఎవరు, గిరిబాబు గారును శుభలాక్ష సుధాకర్ గారు. చాలా అంటే ఎలాంటి వాళ్ళు అంటే ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళ పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి. సోదరు ఉత్తర, సోదరు దక్షిణ అని చెప్పేసి వాళ్ళ పేర్లు పెట్టుకోవడం, ఆ మహారాజా సింహాసనాన్ని 2గా చీలుస్తూ ఉండడం. ఈయనకి ఈ లోపల కంటి చూపు కూడా దెబ్బతినేస్తుంది మహారాజు గారికి. ఈ విధంగా జరుగుతుంటుంది. ఓ పక్కన బాలకృష్ణ గారు అనుకోకుండా ఒకనొక సందర్భంలో సరదాగానే నన్ను పెంచి పెద్దవాడు అదే గుర్రపు రేసులు అవన్నీ జరుగుతుంటాయి అక్కడ సరదాగా. అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ అంతా తల్లిదండ్రులు అంటారు, మీకు ఏమైనా వరం కావాలంటే చెప్పండి అంటేనే అక్కడెక్కడో నీళ్లు ఉన్నాయట, అవి తాగితే యవ్వనం నిలబడుతుందంటేనే అప్పుడు సరదాగా అంటారు, ఏంటి ఈ వయసులో యవ్వనం కావాల్సి వచ్చిందని నవ్వుకుంటూనే వెళ్ళి ఆ చెట్టు ఏదో వెతుక్కుంటూ వెళ్ళి బాబుమోహన్ గారు ఈయన అక్కడ కనుక్కుంటారు. అదే మనకు సరదా అంటే ఫన్ ట్రిక్స్ అనమాట ఇవన్నీ. అక్కడ వెళ్ళి ఆ చెట్లో నిజంగానే నీళ్ళు అవే కారణంలో సౌండ్ వస్తుండటంతో దాన్ని తీసుకుని వాటర్ తీసుకుంటారు. అక్కడే మనకి రోజా గారు అక్కడ దగ్గరలో ఉన్న రాజ్యంలో రాజకుమారి అనమాట.
అక్కడే మనకి ఫస్ట్ సాంగ్ పడుతుంది, విరిసినది వసంతగానం వలపుల పల్లవి గాని. పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. నిజంగా చిత్ర గారు అద్భుతంగా పాడారని చెప్పొచ్చు. ఆ పాట అయిపోగానే ఆ పాటలో రాజు ఆవిడని చూసి అక్కడ సైనికులందరినీ సరదాగా కామెడీ ఫైట్ కింద ఉంటుంది, బాగుంటుంది. ఆయన చాలా బాగా చేస్తారు. బాలకృష్ణ గారు వచ్చేసి ఆయన రాజకుమారిని ప్రేమిస్తున్నట్టుగా ఒక సందేశం ఇచ్చి వెళ్ళిపోతారు అనమాట. దాంతో సత్యనారాయణ గారుని సంగీత గారు అక్కడ, వినోద్ గారేమో వాళ్ళ తమ్ముడు, ఎవరు సంగీత గారు తమ్ముడు, సంగీత గారిని సత్యనారాయణ గారికి చెప్పడంతో వినోద్ గారు కూడా వాళ్ళని తిడతారు సైనికులను. కానీ ఎలా ఉన్నాడు ఏంటి అబ్బాయిని అడుగుతారు ఎవరు, సత్యనారాయణ గారు అడగగానే రోజా గారు అంటారన్నమాట, చాలా వీరుడిలా ఉన్నాడు నాన్న, కత్తి యుద్ధంలో కథం దొక్కడ మన సైనికులందరూ చిత్తు అంటే అడవి వీరుడు అన్నమాట అని చెప్పేసి వెటగారు మాడతారు. అయితే వినోద్ గారికి నచ్చదు, ఇలాగా బయట వాళ్ళతో ఇలాగా చేయకూడదు ఈ వ్యవహారాలు అవినండి. అయితే బాలకృష్ణ గారు అందుకే మర్చిపోలేకుండా ఆ అమ్మాయి వెంటే పడుతుండడం, 2-3 సార్లు వీళ్ళకి కంటపడడం, అక్కడ ఫైటింగ్ అది ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ ఫన్ ఫైటింగ్స్ ఉంటాయి, అక్కడ మంచి సాంగ్స్ ఉంటాయి. ఇక్కడ సినిమాలో ఎక్కువ శాతం మనకి జగదేగుని కథ తరహాలో ఒక సాంగ్ ఉంటుంది, ఓహో దివ్య రమణులారా నేటికి కనికరించినారా అని జగదేగుని కథలో మంచి పాట అది రామారావు గారిది. అదే తరహాలో ఇందులో ఒక పాట చేశారు, ఏంటిది, ఓ మరుపాల మల్లిక దరి చేరుకుంటేనే పరువాల వల్లిక అని చెప్పేసి. చాలా మంచి సాంగ్ అది నిజంగాను. ఎంత ఎంత వింత మోహము రతికాంతుని శృంగార చిత్రము అని చెప్పేసి సాంగ్ ఉంటుంది. బాసరుని గారు ఎగరేశారని చెప్పచ్చు. పాటలన్నీ కూడా అద్భుతాలే, చాలా బాగుంటుంది. ఆ పాట అయిపోయాక ఈ లోపల సత్యనారాయణ గారు వాళ్ళు చూడటం, అక్కడ చాలా ఫన్ ఫైట్ చేసి వినోద్ గారిని వాళ్ళందరినీ కూడా కొట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతేనే ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే ఇంక వీళ్ళు ఇలా జరుగుతుంటుంది. ఇంకా బాలకృష్ణ గారు అమ్మాయిని ఇష్టపడుతుండడం, వీళ్ళు వ్యతిరేకిస్తుండడం, అయినా కూడా బాలకృష్ణ గారు తప్పించుకుని ఆ అమ్మాయిని కలుసుకుంటూ ఉండడం. ఈలోగా ఒకనొక సందర్భంలో పెళ్లి చూపులు జరుగుతాయి ఎవరికి, రోజా గారికి. జరిగితే ఆ పెళ్లి చూపులకి దొంగ వేషాల్లో వెళ్తారు వీళ్ళు. అక్కడ గిరిబాబు గారు అతను కూడా వస్తే ఎవరు శుభలేఖ సుధాకర్ గారిని వీళ్ళు ఏడిపించేసి వీళ్ళిద్దరూను ఆ విధంగా రోజాను కలుసుకుని ఈ పెళ్ళి అది జరగకుండా అది క్యాన్సిల్ చేస్తారన్నమాట. ఇవన్నీ వినోద్ గారికి తెలిసిపోతాయి. తెలిసిపోయి కావాలని ఇది అతను ప్రేమిస్తోంది, ఇలాగ ఈ అమ్మాయి ఇలా చేస్తోందని చెప్పి సత్యనారాయణ గారు చెప్తే, కాదమ్మా అలా చేయకూడదంటే, అలా కాదని అంత గొప్ప వీరుడు అది ఇది అంటే, ఈలోగా ఇంక ఇక్కడ దాకా బాగానే గడిచాక ఏమవుతుందంటే ఒకనొక సందర్భంలో ఇంక భైరవ ద్వీపం దగ్గర, అంటే ఈ మాంత్రికుడు ఉంటారు కదా, ఈ మాంత్రికుడు ఏం చేస్తాడంటే ఈ భైరవ ద్వీపాన్ని ఒక సముద్రం అవతల ఒక పెద్ద ద్వీపం ఉంటుందన్నమాట. దానికి ఒక గుహ అదంతా కూడాను బాగా సెట్ చేశారు. ఒక మంకీ, ఒక గొరిల్లా టైప్లో మంకీలాగా ఇలా ఉంటుంది కదా, పెద్ద బాగుంటుంది, బాగా సెట్టింగ్ చేశారు అది. అక్కడ ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే అతను శక్తుల కోసం ఒక అమ్మాయిని బలివ్వాలన్నమాట. పలానా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని అని చెప్పేసి ఈ అమ్మాయిని కార్తీక పౌర్ణమికో దేనికో బలివ్వాలని చెప్పేసి పెట్టేసుకుని తాటి పెట్టుకుని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని ఒకనొక సందర్భంలో ఏం చేస్తాడంటే నైట్కి నైట్ వచ్చి ఆ పొగలా వస్తుంటుంది మనకి, గ్రీన్ కలర్ పొగలాగా. ఆ విధంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి నేను మళ్ళీ చెప్తాను డేటు, నువ్వు మళ్ళీ రావాలని చెప్పి పంపించేస్తాడు. ఆ అమ్మాయిని ఇద్దరిలోంచి ఉలిక్కిపడేసి ఇలా జరిగింది నాన్న అంటే, ఈ వినోద్ గారికి ఫస్ట్ నుంచి బాలకృష్ణ గారు నచ్చకపోవడం వల్ల ఆయన అంటాడు, ఈ తండా వాళ్ళు ఇటువంటి తప్పుడు పనులు అన్నీ చేస్తారు, వాళ్ళ దగ్గర అన్నీ కూడా దుష్టశక్తులు ఉంటాయి, అంటే చేతబడులు అవి చేస్తారని చెప్పి నమ్మించి వెళ్ళి బాలకృష్ణ గారిని పట్టి బంధించి తీసుకొస్తారన్నమాట. బంధించి తీసుకొచ్చి అక్కడ బాలకృష్ణ గారిని హింస పెడతారు. అక్కడ ఫైటింగ్ అది అవుతుంది, బాలకృష్ణ గారు తల్లిదండ్రులను సేవ్ చేసుకోవడం అంతా. అయినా కూడా బాలకృష్ణ గారిని పట్టుకుని తీసుకొచ్చి చిత్రహింస పెట్టాక బాలకృష్ణ గారు తప్పించుకుని వెళ్ళిపోతూ అక్కడ చెలికత్తి ఉంటుంది, ఎవరు కృష్ణవేణి అదే రజిత గారు, రోజా గారి చెలికత్తి అనమాట. ఆవిడ ఏంటి ఏమైందంటే ఏదో తెలియదు, పొగలా వచ్చింది, మేము అందరం కడుతీరికి పడిపోయాం, మా మంచాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయింది ఆ శక్తి, తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చిందంటే బాలకృష్ణ గారు అనుమానం వచ్చి ఒక నైట్ వస్తారు. అక్కడ అందరినీ తీసుకొచ్చి మామూలుగా మీదకి వస్తుంది, కానీ బాలకృష్ణ గారి మీదకి రాలేకపోతుంది. ఎందుకంటే బాలకృష్ణ గారికి చేతికి ఏదో రక్షరేఖలా కట్టి ఉంటుంది, ఆ రేకు దగ్గరికి రాలేకపోవడంతో ఇంకా దాంతో ఏమవుతుందంటే బాలకృష్ణ గారు ఆ మంచాన్ని పట్టుకుని వెళ్తారన్నమాట. వెళ్తే అక్కడ ద్వీపం అది చూడటం, అనుకోకుండా తిరిగి వచ్చేటప్పుడు పెద్ద రాక్షసుని వదులుతారట. అక్కడ మనకి 2 కళ్ళు ఉంటాయి కదా, అదే రకరకాల డైనోసార్లో ఉంటుంది. ఒక డైనోసార్ అడితే దాన్ని మంత్రించి వదిలితే బాలకృష్ణ గారు దాంతో ఫైట్ చేసి దాన్ని చంపేస్తూ ఆయన సముద్రంలో పడిపోతారు. పడిపోతే అందరూ రోజా గారు అంటారు, నేను చెప్పాను కదా అతను మంచివాడని, అది ఎవడో మాంత్రికుడిలా ఉన్నాడంటే, వాళ్ళందరూ పాపం ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఏం చేసినా కూడా ఇంకా లాభం లేదు ప్రభు, ఏం చేయాలో తెలియట్లేదంటే ఈయన అలా సముద్రంలో పడిన ఆయన్ని ఒక పిల్ల దెయ్యాలంటే ఎవరో సుత్తివేలు గారిని కోవేశ్వర్లు గారు రక్షిస్తారు. అనుకోకుండా ఈయన్ని జైల్లో పెట్టించేద్దామని అనుకుంటారు కదా, ఎవరిని, విజయ్ కుమార్ గారు, నాకు శుభలేఖ సుధాకర్ గారు, గిరిబాబు గారుని, ఆయన్ని బయటికి తరివేస్తారు అన్నమాట, ఎడారిలో పడేస్తారు తీసుకొచ్చి రాజు గారిని. ఆయన కళ్ళు పోయి అక్కడ ఏదో మనం భోజనం చేద్దామని అది పిల్ల దెయ్యాలంటే ఎవరు వాళ్ళు ఉంటారు కదా, ఎవరు కోవేశ్వర్లు గారు, సుత్తివేలు గారు, వాళ్ళు పెట్టిన భోజనం తిందామంటే అది తుంబుర నారదులు గానం చేసిన ఒక చిన్న మంచి క్షేత్రంలో ఆడుతుంది అనమాట, అంటే ఒక ప్రదేశంలో ఆడుతుంది. అక్కడ ఒక రెక్కల గుర్రం ఉంటుంది, అది వచ్చి తినవ్వకుండా కొట్టేస్తూ ఉంటుంది. అక్కడ శాపవశారు ఎవరో తినకూడదు, అతను కొంచెం శాపగ్రస్తుడు అన్నట్టుగా అంటే కళ్ళు కూడా ఉండవు ఆయనకి. దాంతో ఏమవుతుందంటే బాలకృష్ణ గారు అక్కడ చేస్తే వాళ్ళు అంటారు, నువ్వు అడిగిన మా కోరిక తీరిస్తే నీకు అడిగిన సహాయం మేము చేస్తామంటారు. అయితే ఏంటంటే ఆయన చేత నువ్వు భోజనం తినిపించాలంటే బాలకృష్ణ గారు ఇక్కడ భోజనం తినిపించడానికి ట్రై చేయటం,
అనుకోకుండా ఇక్కడ ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ రెక్కల గుర్రం మళ్ళీ వచ్చి సేమ్ పని చేస్తుంది. ఎంతో గొప్ప క్షేత్రమైన ఈ తుంబుర నారద క్షేత్రంలో నువ్వు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు అంటే అప్పుడు చెప్తాడనమాట, నేను ఇది ఈ శాపవశాన్ని ఎలాగా ఇతనికి ఉంది, ఇది నువ్వు అది పోగొట్టాలి, ఇక్కడ ఈ గంటలు మోగించాలి ఇవన్నీ అని చెప్పేసి అయితే సంథింగ్ రీజన్ అదే చెప్తారు. చెప్పగానే ఇంక అక్కడ మనకు మంచి పాట పడుతుంది. ఇది శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావ తాళాన్వితం అని చెప్పేసి సాంగే అద్భుతం. నిజంగా చాలా బాగా రాసుకొచ్చారు. ఆ సాంగ్ని వింటుంటే నిజంగా ఇప్పటికీ కూడా అంటే మనకి బాగా జగదేగుని కథ పోలికలు చాలా వరకు ఉంటాయని అనుకున్నాం కదా కొన్ని వీటిలో. ఆ పాటలు అలాగే ఉంటాయి. జగదేగుని కథలో ఆ సాంగ్ ఉంటుంది, ఏది శివశంకరి శివానందలహరి అనే సాంగ్ తరహాలో ఇలా ఉంటుందన్నమాట. ఇది ఆ శాపవశం అంతా పోతుంది. ఆ శాప గంటలో మోగితే చివరిలో అయితే మెచ్చుకుని నీకు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో కావాలంటే నేను నీకు సాయం చేస్తాను, నా హయ్యం అంటే అదే రెక్కలు కూడా ఉంటుంది కదా తెల్లగాను, నీకు సాయం చేస్తానని మాయమైపోతున్నాడు. మాయమైతే వీళ్ళు చెప్తారు, ఇక్కడ నుంచి నువ్వు కొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక ద్వీపం ఉంది, అక్కడ ఒక ఎవరు యక్షిణీకన్య ఉంది, అక్కడ ఆవిడ దగ్గర మణిహారం ఉంటుంది, ఆ మణిహారం తీసుకొచ్చి రాజకుమారి మెడలో వేసాడంటే ఇంకా రాజకుమారి చుట్టూ ఎవరు రాలేరని చెప్పేసి ఈ పిల్ల దెయ్యాలు చెప్పి మాయమైపోవడంతో సుత్తివేలు గారుని వాళ్ళను ఆ కోవిసర్లను ఈయన బయలుదేరతారు. మార్గ మధ్యలో నలుగురు మరుగుజ్జులు తగులుతారు. ఈయనకి మరుగుజ్జులు చాలా బాగుంటారు. ఎవరు అనంత్ గారు, చిట్టిబాబు గారు ఒక ఆయన ఉంటారు, ఇంకో 2-3 మనకు తెలిసిన కమేడియన్లు, వాళ్ళందరూ తగలడంతో వాళ్ళ ఆసరాగా తీసుకొని యక్షిణి దగ్గరికి వెళ్ళి అక్కడ నరుడా ఓ నరుడా సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా బాగుంటుంది, అమ్మగారితోనే చాలా స్పెషల్ సాంగ్. అయితే ఆ సాంగ్ చెప్తూనే ఆవిడకి తెలివిగా మభ్యపెట్టి లోపలికి వెళ్తారు. అక్కడ మంచి ఫైట్ ఉంటాయి. మనకి ఈ సినిమాలో మంచి మంచి ఫైట్లు డిజైన్డ్గా ఉంటాయి. అక్కడ ఒక గ్లాసు అంతా ఏకమయ్యి ఒక దెయ్యం వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇది పాత ఇంతకుముందు 80లు ఆ టైంలో ఆర్నాల్డ్ స్క్వార్నెగర్ గారి సినిమా ఒకటి ఉంది, బార్బడోస్ అనేది సినిమా, అది స్పెషల్గా ఉంటుంది. ఆ సినిమాలో ఈ ఫైట్ ఉంది దాదాపుగా. అంటే ఇలాంటిది ఒక గ్లాస్కి సంబంధించిన డెవిల్ ఉంటుంది, దాన్ని ఆయన అంతం చేస్తారు. సేమ్ ఫైట్ మనకి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, బట్ డిఫరెంట్గా పెట్టారు. ఈ మాస్క్ అది ఎవరికి దెయ్యానికి అక్కడ మంచి ఫైట్ అయ్యాక ఆ ఫైట్లోంచి ఆ దెయ్యాన్ని అంతం చేసేస్తారు. గ్లాసులు బద్దలు కొడితే ఆవిడకి అన్ని దెబ్బలు తెలుస్తుంది. అది ఎవరికి ఆ డెవిల్ ఉన్నాడు కదా అతనికి దెబ్బలు తెలిసి చనిపోతాడు. ఈ విధంగా ఎండ్ అయ్యి బయటకు వచ్చేటికి రమ్మగారు చెప్పించేస్తారు, నేను మోహిస్తే నువ్వేమో నన్ను తప్పించుకుని వెళ్ళి పని చేసావు, కురూపి వైభవం చెప్పించడంతో కురూపి అయిపోయి వచ్చి రాజుగారికి ఏదో నిజం చెప్పి హారం అది ఇచ్చి పెళ్లి అదే హారం అది ఇస్తారు. ఈలోగా రోజా గారిని ఎవరు కాపాడితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానని ఎవరో సత్యనారాయణ గారు చెప్తారు కదా, ఆయన ఈ హారం చూసి ఇంక తప్పదని చెప్పేసి ఫోన్లేనా నా ప్రాణాలు కాపాడిన వీరుడు ఎవరూ కాపాడలేపారు కదా, ఇతన్నే చేసుకుంటానడంతో అందరూ ఇంక ఒప్పుకోవడంతో చేసుకుంటూ ఉండగా ఆ మాంత్రికుడు పద్మనాభం గారిని ఉంటాడు. పద్మనాభం చిన్న చిల్లరదయ్య అన్నమాట. ఆయన వచ్చి ఏం చేస్తారంటే, ఇదిగో ఇతను మంచివాడు కాదు, ఇతను ఆ విజయం చంపేసాడని చెప్పేసి నమ్మించి తీరా చేసి అతను నిజం చెప్పకూడదు కదా, మరి బాలకృష్ణ గారిని చెప్పిస్తున్నావు, నిజం చెప్పినా నీ తల బద్దలైపోతుంది అనడంతో బాలకృష్ణ గారు నిజం చెప్పలేకపోతే ఆ రోజా గారిని పట్టుకుని మాయమైపోతాడు. అతను మాయమైపోవడంతో అప్పుడు బాలకృష్ణ గారు నిజం చెప్పడంతో సత్యనారాయణ గారు అంటారు, అయ్యో నీకు ఈ శాపం ఉండడం వల్ల ఇలా చెప్పలేకపోయినా ఆయన చెప్పున్నా వాడిని బట్టి బంధించేది నీ పాటికి, నా కూతుర్ని కాపాడుకుందంటే ఏం పర్వాలేదు మహారాజా నేను వెళ్తున్నాను వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళడం. వాళ్ళ అమ్మగారు ఆ శాపాన్ని కనుక్కొని ఎవరు అంతకుముందు ఒకసారి కలుస్తాడు ఆవిడని, ఎవరిని ఈవిడ్ని కేఆర్ విజయ్ గారిని. అక్కడికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా శాపం ఉందంటే ఆవిడ ఏం చేస్తుందంటే వెంటనే పూజ అది చేసి అక్కడికి పువ్వు ఎర్రగా అయిపోతుంది. ఆవిడకి అనుమానం వస్తుంది ఏదో జరిగిందని. కానీ ఎప్పుడైతే కొడుకు అక్కడికి వెళ్ళాడో ఆవిడ ఆ శాపాన్ని ఆవిడ రిసీవ్ చేసి అతనికి వరం ఇస్తుంది. అయితే ఇక్కడ రెక్కల గుర్రం ఏముంటుందంటే శాపవశాన నేను తీసుకెళ్ళలేను, ఎందుకంటే శాపార్హులు దీని మీదకి ఎక్కడానికి పనికిరారు, గుర్రం మీదకి ఎక్కడానికి అని. అందువల్ల ఈ శాపాన్ని ఆవిడ రిసీవ్ చేసుకుని ఇతనికి మంచి రూపం ఇవ్వడంతో, అంటే మామూలుగా రెగ్యులర్గా ఉన్న రూపం ఇవ్వడంతో ఇతను అక్కడి నుంచి యుద్ధానికి వెళ్తాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళగానే క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. అప్పటికే రోజా గారిని చంపేద్దామని అతను ప్లాన్ వేసుకోవటం, అక్కడ చాలా పెద్ద ఫైట్ అవుతుంది. అప్పుడు చివరిలో చెప్తుంది మాట, ఎవరు ఒక పక్కనే బొమ్మల్లో ఉంటాయి కదా, ఆ ఖడ్గంలోనే వాడి ప్రాణం అంతా ఉందిరా, ఆ ఖడ్గం తీసుకుని వాడి తల నరికేయని చెప్పేసి చెప్పడంతో తల నరికేస్తారు. ఎవరు విజయరామరాజు గారు, అతను మాంత్రికుడు ఉంటాడు కదా అతనిది. దాంతో అక్కడితో సమాప్తం అయిపోతుంది. అప్పుడు బయటకు వచ్చాక వీళ్ళందరూ చెప్తారన్నమాట, ఎవరు అక్కడ ఒక దేవత ప్రత్యక్షమయ్యి ఎంతోమందికి వీలుగాని లోకంట కూడా సంహరించామని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత ఆల్రెడీ విజయ్ కుమార్ గారిని అక్కడ శాపం అది మాపి వీళ్ళ గూడానికి పంపించాడు కదా, వీళ్ళందరూ కలుస్తారు. సత్యనారాయణ చాలా ఆనందపడతాడు, చాలా మంచి పని చేసావు నాయన, నీలాంటి వీరుడు దొరకడం నాకు చాలా అదృష్టం. అంటే లేదు మహారాజా, మీరందరూ కూడా సహకరించారు. నిజం చెప్పుకోవాలంటే నన్ను పెంచిన తల్లిదండ్రులైనా కానీ, నా కన్న తల్లిదండ్రులైనా, అలాగే మీరైనా అన్ని విధాల ప్రజలు, అలాగే ఈ గూడెం ప్రజలు అందరూ సహకారంతో నేను విజయం సాధించాను చెప్పడంతో
అది సినిమా ముగుస్తుంది అనమాట. సినిమాకి సంబంధించింది ఇంకా సినిమాలో సాంగ్స్ ఏమిటంటే ఘాటైనా ప్రేమ ఘటన, దీటైనా మీటినట్టు అన్న సాంగ్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది సాంగ్. మనకు అన్ని సాంగ్స్ అని చెప్పుకున్నాం కదా, మంచి మంచి సాంగ్స్ అన్ని. ఇంకో ఎంత 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 మోహమో కానీ, ఘాటైనా ప్రేమ ఘటన కానీ, శ్రీతుంబుర్ నారదనాథామృతం, విరిసినది వసంతగానం, నరుడా ఓ నరుడా కానీ, అంబాశాంబ భద్రరాజధాని అని ఆవిడ పాడతారు. ఎప్పుడు శాపం ఇతనికి వచ్చినప్పుడు కేఆర్ విజయ్ గారికి సాంగ్ ఉంటుంది. అది జానక్ గారు పాడారు. నరుడా ఓ నరుడా కూడా జానక్ గారు పాడారు. ఇంకా ఈ సినిమాకి సంబంధించి అనేక అవార్డులు కూడా చాలా, నంది అవార్డులు 9 నంది అవార్డులు వచ్చాయి ఏకంగా సినిమాకి. ఇందులో గొప్ప విశేషం బాలకృష్ణ గారికి అవార్డు రాలేదు. అదే అందరూ నవ్వేవారు. ఇప్పుడు అంతంత గొప్ప సినిమాలు చేసిన బాలకృష్ణ గారికి బెస్ట్ అవార్డు రాలేదు. ఎవరెవరికి వచ్చి చూసుకుందాం. థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కానీ బ్రాంజ్ వెంకటరామారెడ్డి గారికి వచ్చింది నంది అవార్డు, అంటే ప్రొడ్యూసర్కి. బెస్ట్ డైరెక్టర్కి వచ్చింది సింగీతం శ్రీనివాసరావు గారికి. మేల్ ప్లేబ్యాక్ సింగర్గా బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది తుంబుర్ నారదనాథామృతానికి. ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్గా జానక్ గారికి వచ్చింది నరుడా ఓ నరుడా సాంగ్కి. మేకప్ ఆర్టిస్ట్ సత్యం గారికి వచ్చింది, ఎం సత్యం గారికి. కాస్ట్యూమ్ డిజైనరు కొండారెడ్డి గారికి వచ్చింది, కొండలరెడ్డి ఆయనకి వచ్చింది. బెస్ట్ ఆడియోగ్రాఫర్ అని చెప్పేసి కొల్లి రామకృష్ణ. ఆడియోగ్రాఫర్ అంటే సౌండ్ రికార్డింగ్ అనమాట, రీ రికార్డింగ్ అంటాం కదా, అది కొల్లి రామకృష్ణ గారు. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగా గారు, అంటే ఆర్ట్ డైరెక్టర్ తెలిసి సెట్టింగ్లు అవన్నీ వేస్తారు ఆయన. అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు కబీర్ లాల్ ఫర్ బెస్ట్ ఫోటోగ్రఫీ, అంటే ఆయనకి ఫోటోగ్రాఫర్కి వచ్చింది అనమాట, మెయిన్ కెమెరామ్యాన్కి వచ్చింది. ఈ విధంగా 9 అవార్డులు దగ్గర 1 2 3 4 5 7 8 10 దగ్గర ఏకంగానే అవార్డులు చూసుకుంటే 10 9 మొత్తం 9 అవార్డులకు వచ్చాయి. ఈ విధంగా చూసుకుంటే అవార్డుల విషయంలోనే అన్ని విషయాల్లో కూడా సినిమా ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంకా దులిపేశారని చెప్పొచ్చు. ఆయన ఆ క్యారెక్టర్కి ఆ తర్వాత మళ్ళీ ఎంతమంది చేసినా మళ్ళీ బాహుబలి సినిమా వచ్చి ప్రభాస్ గారు ఈ రాజుల పోర్షన్లు ఇవి చేసాక ఇంకా ఆ టైం చేయలేని చెప్పాలి. పైగా బాలకృష్ణ గారి సినిమా టైంకి చాలా అందంగా ఉంటారు నిజంగాను. ఆయన ప్రతిదీ కూడా తుంబుర్ నారదనాథామృతం పాటలో ఆయన ప్రాక్టీస్ చేసిన తీరు కానీ, ఆ పాట అది పలికేలాగా నోరు అదిని చాలా బాగా చేసుకొచ్చారు. గ్రాఫిక్స్ విజువల్స్ అన్నీ కూడా ఆ టైంలో చాలా క్వాలిటీగా తీశారని చెప్పొచ్చు. పాటలు కానీ, రోజా గారు కానీ, రంభ కానీ, లేదా సత్యనారాయణ గారు, వీళ్ళందరి క్యారెక్టర్లు, విజయ్ కుమార్ గారి క్యారెక్టర్ కానీ రిచ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇది నిజంగా అప్పట్లోనే చాలా అద్భుతం. ఇది చాలా బాగా ఆడిన సినిమా. వరుసగా నిజం చెప్పుకుంటే ఏప్రిల్ టైంలో చాలా మంచి సినిమాలు పడ్డాయని చెప్పొచ్చు బాలకృష్ణ గారికి వరుసగానే. అప్పట్లో ముద్ర మామయ్య ఏప్రిల్లో పడింది, తర్వాత ఇది భైరదేవం ఏప్రిల్లో పడింది. ఈ విధంగా చూసుకుంటే మంచి సినిమా. అంటే ఇప్పటికీ కూడా టీవీ మీద స్క్రీన్ మీద చూస్తుంటే అప్పట్లో ఎలా తీశారు అనే అంత ఆలోచన వస్తుంది. నిజంగానే చాలా విజువల్ వండర్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ గారి ఖాతాలో మరో హిట్ మాత్రమే కదా, ఇండస్ట్రీలో మరో హిట్లో ఖాతా అని చెప్పుకోవచ్చు. విధంగాను తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు ఇలా వైభవంగా వెలగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ వాచ్ ద మూవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్.